హన్మకొండకెళ్ళి వచ్చిన. హన్మకొండలో నాకు భద్రకాళి గుడికెళ్ళి ఒక పంతులు వచ్చి దీవెనించిండు. దీవెనిచ్చినాక ఎక్కడ పోతున్నావు అన్నాడు. అంటే నేను ఇట్లా భూపాలపల్లి పోతున్నా సార్, మరి రమణారెడ్డి అన్న మీటింగ్ పెట్టిండు పోతున్నా అని చెప్పిన. అన్న సీటీ కొట్టేది ఏమున్నదిరా, అన్న మీటింగ్ పెట్టిండు అన్నది గెలిచినాక కొట్టు సీటీకి ఇప్పుడే. అయితే ముఖ్యంగా మీకు చెప్పమన్నాడు మా ఆడబిడ్డలు ఏమిటి అంటే, మీ అందరికి 4000 పెన్షన్ పడ్డదట కదా, పడలేదా? నిజంగానా? మీ ఇంట్లో మీ అత్తలకు పడలే 4000? మరి కోడలకు 2500? మీరు బగ్గుసారున్నారు కానీ పడ్డది. కానీ ఏంటి మీరు అబ్బా ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆయన కేటీఆర్ అన్న ఏమైనా అప్పడుగుతాడేమో అనుకోని అట్లా ఉల్టా పడ్డా పడ్డాయి కదా, ఎన్కోలకు పడ్డాయట. పడలే. సత్యన్న ఏలే, రేవంత్ అన్న వేలే, కట్నం పెట్టలే. ఇక మీరు ఎట్లున్నారంటే ఎంత హుషారున్నారంటే భూపాలపల్లి వాళ్ళు, తులం బంగారం కూడా రాలేదంట. నిజంగా రాలేదా? అమ్మతోడు, సోనియమ్మ తోడు, రాహుల్ గాంధీ తోడు, ప్రియాంక గాంధీ తోడు రాలే. పెద్ద మనిషి ఖార్గే గారు నిలిచిపెడతాం బాగుండదు కానీ కాదు. వీళ్ళే చెప్పారు కదా 2 ఏళ్ల కిందట రమణారెడ్డి నన్ను ఓడించేందుకు శిల్క పలుకులు వాళ్ళకిండ్రు కదా, బాండ్ పేపర్ల మీద రాసి గ్యారంటీ కార్డులు ఇంటింటికి వంచి, అక్కా నీకు 2500, చెల్లే నీకు 2500, డిసెంబర్కి వెళ్ళే ఇస్తా, ముసలోళ్ళకు 4000, అత్తలకు 4000, ఓడళ్లకు పడ్డాయా? మరి నిజంగా పడలేదా? ఈరోజు ఫిబ్రవరి 9వ తారీఖు రైతు బంధు పడ్డదా? రైతు బంధు వచ్చిందా? స్కూటీ వచ్చిందా? ఇంకా కొన్ని చెప్తలేరు. విద్యా భరోసా కార్డు వచ్చిందా? మీ ఎమ్మెల్యే కినవాడ క్యాంప్ ఆఫీసర్ విద్యా భరోసా కార్డు వచ్చిందా? 5 లక్షల కార్డు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయా? బతుకమ్మ చీర వచ్చిందా? కేసీఆర్ కిట్టు వచ్చిందా? మనకు సోయి వచ్చిందా? లేదా? సోయి వచ్చిందా ఉంటుందని అంటున్నా. ఎందుకంటే ఇన్ని రకాల లంగమాటలు చెప్పి మంచిగా బంగారం వస్తుంది రమణను ఓడించినందుకు తులం బంగారం అని అబద్ధాలు చెప్పి అబద్ధాలు ఆడి అడ్డమైన కథలు చెప్పి ఈయన రేవంత్ అన్న ఇద్దరు వచ్చి మస్తుగా నరికిండ్రు. నరుకుడు అంటే భూపాలపల్లికి వెళ్ళి మొదలు పెడితే పరకల దాకా నరికిండ్రు. ఓ ఇది చేద్దాం అది చేద్దాం పొడి చేద్దాం ఇన్ని చెప్పి నిన్న వచ్చిండు. మళ్ళా ఎవరు వచ్చిండు నిన్న? ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, యాగుల తొండల రెడ్డి. ఎందుకంటే వేరే శాతం అయితే లేవు. నువ్వు గట్టిగా అనుకో ఏమైరాబాయి రైతు బంధు మరి ఫిబ్రవరి 9వ తారీఖు వచ్చిందంటే ఈ లాగుల తొండలు ఇచ్చి పెడతా. ఏమాయ మరి తులం బంగారం ఏమాయంటే నీ కొట్లు వీకి గోటీలు ఆడతా. ఏమాయరా అయ్యా మరి 2500 ఇస్తాను ఏం సంగతి అంటే నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా. ఎవడన్నా ముఖ్యమంత్రిని చూసినా పాకిస్తాన్ అన్న ఎన్టీ రామారావు గారిని చూసినాం, అటెన్గా చంద్రబాబుని చూసినాం, అటెన్గా రాజశేఖర రెడ్డి గారు వచ్చిండు, అటెన్గా రోషయ్య గారు వచ్చిండు, అటెన్గా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, అటెన్గా కేసీఆర్ అన్న వచ్చిండు, అటెన్గా దీని వచ్చిండు. ఇక దీని వచ్చిండు. ఎట్లున్నది కథ అంటే తొండలరెడ్డి కాదు చెప్తాను. మైకు లేక గిరిదాకా గుర్తుకొచ్చినాం పండి వాళ్ళ నువ్వు వాడికి ఆగు. అయితే ఎట్లున్న తొండలరెడ్డి కథ అంటే ఎక్కడికి కూడా అద్దం బాగలేక ముఖం బల కొట్టినారు, ముఖం బాగలేక అద్దం బల కొట్టినారు. ఎందుకంటే నడప శాతం అయితే లేదు రాష్ట్రం. కేసీఆర్ గారు బంగారం మోలే. డిసెంబర్ నెలలో మీ అందరికీ ఎవ్వరు దరఖాస్తు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు. మంచిగా దప్పన ఫోన్లు టికెటింగ్ అంటుండే రైతు బంధు పడుతుండేనా పడకపోతుండేనా? ఇలా ఏ తారీఖు మరి? ఫిబ్రవరి 9 కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ లో పడ్డ రైతు బంధు ఇవాళ ఈ రోజు మనకు పడ్డదా? పడలేదా? పడలేదు. ఎందుకు పడలేదు అంటే ఈ సన్నాసికి నడప శాతం అయితే లేదు. ఆయనకు ఒకటే ఎరుక కేసీఆర్ ను బూతు మాటలు మాట్లాడడం మాత్రం వచ్చు. కేసీఆర్ తిడతాడు ఈ మొగోడు. ఎక్కడున్నాడు ఈయన? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? తెలంగాణ ఉద్యమంలో మా సింగరేణి కార్మికులు బొగ్గు తీసుడు బంద్ చేసి 5 రాష్ట్రాలలో దక్షిణాదిలో
కరెంటు ఆగిపోయేందుకు కారణమైన నాడు ఈ మొనగాడు ఎక్కడున్నాడు? ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఉన్నాడా? చంద్రబాబు నాయుడు సంకల్పం. ఆ రోజు ఎక్కడు దండం పెట్టి తాగురా. మైక్ పట్టుకుని ఎందుకు వస్తున్నావు? ఆ రోజు ఈ మునగాడు చంద్రబాబు సంచులు పట్టుకొని, చంద్రబాబు పంపిన సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకు బ్రోకర్ పనులు చేస్తాడు. ఇవాళ వచ్చాట కేసీఆర్ ఎవడు, ఈయనవడు, ఆయనవడు అని లక్కీ డ్రాల నువ్వు కొట్టినావు, లక్కీ డ్రాల సీఎం అయినావు. అదేదో 5 ఏళ్ళు నడుపుకోకనట కేసీఆర్ తింటావు. నేను ఒకటే చెప్తున్నా, యాది పెట్టుకో. తిడితే నన్ను తిట్టు, రమణారెడ్డి అన్నం తిట్టు, మా ప్రకాశ్ అన్నం తిట్టు, కానీ కేసీఆర్ తిడితే మాత్రం అరే పొట్టోడా. నేను చెప్తున్నా, 2 ఏళ్ళే నీ టైం అంతా, 2 ఏళ్ళే. 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు పక్కా. మొక్కుకో. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకు మొక్కుకో. కానీ నువ్వు పాతాలను దాక్కున్నా నీకు మాత్రం ఉంటది పొట్టుడా. కేసీఆర్ అంటే మాత్రం విడిచిపెట్టాం, మా కార్యకర్తలను అంటే కూడా విడిచిపెట్టాం. ఇక్కడ ఉన్నారు పోలీస్ అధికారులు కూడా, వాళ్ళకు నేను చెప్తున్నా, అయ్యా పోలీస్ అధికారులు, అధికారం ఎవరు అయ్యే సొత్తు కాదు. మళ్ళా వస్తాం. ఇప్పుడు ఎవరైతే నగరాలు చేస్తుండ్రో టోకలు కట్ చేసే బాధ్యత ఉండండి. అతి చేయకండి. ఎమ్మెల్యే, సీఎం వాళ్ళు వీళ్ళు ఎవరో చెప్పిన నాగమాగం చేయకుండా అమాయకులైన మా కార్యకర్తల నాయకులను ముట్టుకుంటే విడిచిపెట్టాం. తప్పకుండా ఎంబడబడతాం, బరాబర్ ఎంబడబడతాం. తెలంగాణ బిడ్డలం, రేషమున్నోళ్ళం, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం, సింగరేణి గడ్డ మీదకి వెళ్ళి చెప్తున్నా, బరాబర్ గల్లా బట్టి అడుగుతాం. ఏమైంది నీ 420 హామీలు? మా ఆడపిల్లలకి ఇస్తానా 2500? ఎప్పుడు ఇస్తావని అడుగుతాం. ఎప్పుడు ఇస్తావు 4000 పెన్షన్? బరాబర్ అడుగుతాం. తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తావు? బరాబర్ అడుగుతాం. ఇయ్యకపోతే నీకు చింతపండు చేస్తాం అని కూడా పక్కా విడిచిపెట్టాం.